మిత్రులందరికీ శుభోదయం. వెల్కమ్ టు మార్నింగ్ న్యూస్. అసెంబ్లీ వేదికగా బడ్జెట్పై జరిగిన ప్రశ్నోత్తరాల్లో వాడి వేడి చర్చ చివరకు ప్రభుత్వం ప్రజల కోసమే అంకెల గారడి కాకుండా వాస్తవ నిర్దేశిత బడ్జెట్ను పెట్టిందని, అంకెల గారడి చేయాలంటే 3.5 లక్షల రూపాయల కోట్ల బడ్జెట్ను పెట్టవచ్చని, కానీ ప్రజలను మభ్యపెట్టి మేము జనాకర్షకంగా మాటలు చెప్పమని, ఏదున్నా వాస్తవాలను చెప్పి కొంత సమయం లేట్ అయినప్పటికీ కూడా ప్రజలకిచ్చిన ప్రతి వాగ్దానాన్ని నెరవేరుస్తామని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రులు, మంత్రివర్గం, హోల్ అసెంబ్లీ మొత్తం ఈ ప్రజా క్షేమం కోసం, ప్రజా సంక్షేమం కోసమే కట్టుబడి పైసా పైసా కూడబెట్టి దుబారా ఖర్చును నివారించి ప్రజా శ్రేయస్సు కోసమే పనిచేస్తుందని చెప్పడం జరిగింది. దానికి సంబంధించి రాష్ట్ర కొత్త గవర్నర్ గా జిష్ణుదేవ్ వర్మ నియమించిన ద్రౌపది ముర్ము 9 రాష్ట్రాలకు నియామకాలు. తెలంగాణ కొత్త గవర్నర్ గా జిష్ణుదేవ్ వర్మ నియమితులయ్యారు. ద్రౌపది ముర్ము ఈ మేరకు ఆయనకు నియమించారు. అలాగే 9 రాష్ట్రాల గవర్నర్ నియమిస్తూ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. రాజస్థాన్ కు హరిబాబు కిషన్, అదేవిధంగా సిక్కిం కు ఓం ప్రకాష్ మథుర్, జార్ఖండ్ కు సంతోష్ కుమార్, ఛత్తీస్గఢ్ కు రమన్ దేకా, మేఘాలయకు సేజ్ విజయశంకర్ నియమితులయ్యారు. ఇకపోతే ఏదైతే తెలంగాణ రాష్ట్రానికి కొత్త గవర్నర్ గా జిష్ణుదేవ్ వర్మ నియమితులు కావడం జరిగింది. అదే విధంగా జనం శిక్షించిన తర్వాత కూడా ఇంకా అవే అబద్ధాలు, ఊకదంపుడు ఉపన్యాసాలతో మభ్యపెట్టాలని చూస్తే ప్రజలే అమాయకులు కారు. అసెంబ్లీ ఎన్నికల్లో లెక్క తేల్చారు. ఆ లెక్కతోనే సరిపోలేదని ఇంట్లోనే తొండి లెక్కలు చెప్తే పార్లమెంట్ ఎన్నికల్లో గుండు సున్నా ఇచ్చారు. అయినా బీఆర్ఎస్ ఆలోచన విధానం మారలేదు. ఇలా ఊకదంపుడు ఉపన్యాసాలు, తప్పుడు ప్రచారానికి అసెంబ్లీకి వేదిక చేసుకోవడం కరెక్ట్ కాదు. మోటార్లకు మీటర్లు పెడతామని ఒప్పుకున్నది మీరే. బీఆర్ఎస్ దుర్మార్గపు ఒప్పందాలతో విద్యుత్ సంస్థల మెడపై కత్తి, విధి లేని పరిస్థితుల్లో స్టార్ట్ మీటర్లు పెట్టాల్సిన దుస్థితి. అప్పుల లెక్క చెప్పిన హరీష్ భూములు అమ్మిన లెక్కలు ఎందుకు చెప్పలేదు? అబద్ధాలు చెప్పిట్లు ఆయనను మించిన లేరు. బతుకమ్మ చీరలు, గొర్రెల పంపిణీ, కేసీఆర్ కిట్ పథకాలపై సవాళ్లకు విచారణ సిద్ధమా అని సవాల్. అసెంబ్లీలో సీఎం రేవంత్ హరీష్ రావు మధ్య వాడి వేడి చర్చ. ఏదైతే హరీష్ రావు మేము రాష్ట్రానికి ఇవ్విచ్చాం అవ్విచ్చామని చెప్పారు, ఇవమ్మా మీ భూములమ్మా, మీ జాగలమ్మా, మీ ఆస్తులమ్మా అని కూడా చెప్పాలి. మోటార్లకు మీటర్లు పెడతామని కేంద్రంతో ఎంఓయు కుదుర్చుకున్నది మీరు. దానివల్ల మీటర్లు పెట్టాల్సిన తక్షణ పరిస్థితి వస్తుంది. అయినప్పటికీ కూడా ప్రజా ప్రభుత్వం ఇంకా కేంద్ర ప్రభుత్వానికి దానికి సరైన సమయం ఇవ్వాలని, మీటర్లు పెట్టే అంశాన్ని పరిగణలోకి తీసుకోవద్దని చెప్తా ఉంది. అయినప్పటికీ కూడా తెలంగాణ ప్రజల మెడ మీద కత్తి పెట్టి తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టింది మీరు అని చెప్తా ఉన్నారు. అదేవిధంగా అసెంబ్లీ ఎన్నికల్లో మీరు చేసిన అహంకపూరిత ఏదైతే అబద్ధాలతో ప్రజలను మెబ్బపెట్టిరో దానికి అసెంబ్లీ ఎన్నికల్లో తీర్పిచ్చినప్పటికి కూడా విర్రవీగి ప్రభుత్వాన్ని కూల్స్తామని, ప్రభుత్వాన్ని పడగొడతామని, ప్రభుత్వాన్ని మేము నాశనం చేస్తామని చెప్పడంతో ఎంపీ ఎన్నికల్లో కూడా తెలంగాణ ప్రజలు, విఘ్నులైన తెలంగాణ ప్రజలు మీకు 0 సీట్లను ఇవ్వడం జరిగింది. ఇప్పటికైనా ప్రజలు ఏమార్చకుండా నిజాలు చెప్పాలి కానీ అసెంబ్లీ వేదిక కూడా ప్రజలను ఏమార్చే ప్రయత్నం చేస్తే మరోసారి మీకు భంగపాటు తప్పదని సీఎం రేవంత్ క్లారిటీ ఇచ్చారు. అదేవిధంగా అంకెల గారడి కాదు ప్రజా బడ్జెట్, బీఆర్ఎస్ లాగా పాలనను గాలికి వదిలేయలేం. బట్టి విక్రమార్క నిత్యం ప్రజల్లోనే ఉంటున్నాం. ఓఆర్ఆర్ ను అమ్మేసిర్రు, ఛాన్స్ దొరికితే హైటెక్ సిటీని కూడా అమ్మేటోళ్ళు. అసాధ్యం అనుకున్న రుణమాఫీని చేసి చూపిస్తున్నాం. ఉద్యోగాలే కాదు ప్రిపేర్ అయ్యేందుకు కోచింగ్ ఇస్తున్నాం. ప్రతి నియోజకవర్గంలో అంబేద్కర్ నాలెడ్జ్ సెంటర్ పెడతామని వెల్లడి. అసెంబ్లీలో బడ్జెట్ పై చర్చకు రిప్లై. ఏదైతే మొన్న అసెంబ్లీ బడ్జెట్ ప్రవేశపెట్టిరో దానికి సంబంధించి నిన్న శాసన మండలిలో కానీ శాసనసభలో కానీ ఒక్కరోజు బడ్జెట్ పై చర్చా కార్యక్రమంలో హరీష్ రావు అయితేనేమి, బీజేపీకి సంబంధించిన పాయల్ శంకర్ గారు అయితేనేమి, మిగతా ఇతరత్ర నాయకులు ఎవరైతే బడ్జెట్ పై చర్చలో పాల్గొన్నారో వారందరికీ రిప్లై ఇచ్చే కార్యక్రమంలో మీరు సంవత్సర కాలం ముందే మద్యం పాలసీకి సంబంధించిన టెండర్లు, మద్యం పాలసీకి సంబంధించిన ఆదాయాన్ని అమ్ముకొని 20,000 కోట్ల రూపాయలు అదనంగా జమ చేసుకోవడం జరిగింది. ఓఆర్ఆర్ కు సంబంధించి 30,000 కోట్ల రూపాయలను అదనంగా సంపాదించుకోవడం జరిగింది. దాదాపుగా ఎన్నికలకు ముందుకే మీరు 1,00,000 కోట్ల రూపాయల వ్యవధి ఉన్నటువంటి 1,00,000 కోట్ల రూపాయల సంబంధించిన ఆస్తులను తనఖా పెట్టి లేదా వివిధ రూపంలో టెండర్ ప్రక్రియలో ఇచ్చేసి కాల పరిమితి ముగియక ముందే మీరు ఎలాగో అధికారంలోకి రారన్న ఉద్దేశంతో 1,00,000 కోట్ల రూపాయలను కొట్టేసి సంతాలకు వాడుకొని తద్వారా మీ అనునాయులకు లబ్ధి పొందే కార్యక్రమం చేశారని చెప్పి బట్టి విక్రమార్క గారు ఘాటుగా విమర్శిస్తూ, అయినప్పటికీ ఇంత ఆర్థిక మందగమనం ఉన్నప్పటికీ కూడా అసాధ్యం అనుకున్న రుణమాఫీని చేసి చూపించాం.
విద్యార్థులకు పోటీ పరీక్షలు పెట్టడమే కాదు, వారికి సంబంధించిన స్టడీ మెటీరియల్ అందించి అంబేద్కర్ నాలెడ్జ్ సెంటర్లను కూడా పెడుతున్నాం. విద్యార్థులకు రానున్న 4 నెలల కాలంలో దాదాపుగా మరో 60,000 ఉద్యోగ నోటిఫికేషన్ల భర్తీ ప్రక్రియ పూర్తవుతుంది. 30,000 నోటిఫికేషన్లకు సంబంధించి ఎగ్జామ్ కండక్ట్ చేయబోతున్నాం. మరో 30,000 నోటిఫికేషన్లకు ప్రిపేర్ అవుతున్నామని చెప్పి బట్టి చెప్తూ, అదేవిధంగా ఏదైతే మీలాగా అధికారం శాశ్వతమన్న విర్రవీగకుండా ప్రతి క్షణం ప్రజల మధ్య ఉంటూ ప్రజల కోసమే పనిచేస్తున్నాం. ప్రజాప్రభుత్వం మంత్రులైన ప్రజాప్రభుత్వమైన ప్రతి క్షణం నిరంతరం సమీక్షలు చేసి ఏదైతే డబ్బులు ఎలా సమకూర్చుతారు అని మీరు అడిగిన క్వశ్చన్లకు ఒక కేవలం పౌర సరఫరాల శాఖకు సంబంధించి నిత్యం రివ్యూ చేయడం వల్ల దాదాపుగా 3,500 కోట్ల రూపాయల ఎఫ్సిఐ నుంచి తిరిగి స్టేట్ ఫైనాన్స్ ఖజానాకు కలపడం జరిగింది. ఇది ఒక గొప్ప అచీవ్మెంట్ గా చెప్తున్నాం. తద్వారా సంక్షేమ కార్యక్రమాలకు నిధుల కటకటను నుంచి తప్పించే ప్రయత్నం చేస్తా ఉన్నాం. ప్రతి క్షణం ప్రజాపాలన ప్రజల కోసం పనిచేస్తుంది. మీలాగా అడ్డమైన హామీలు ఇచ్చి ఫామ్ హౌస్లో పండుకునే పాలన కాదు అని చెప్పి బట్టి విక్రమార్క గారు చెప్పడం జరిగింది. చీల్చి చెండాడుతానని అసెంబ్లీకి డుమ్మా. ఒక్కరోజు మురిపంగా కేసీఆర్ తీరు. శనివారం సభలో కనిపించని ప్రతిపక్ష నేత ఎన్నికల్లో ఓడిపోయినాక గురువారం తొలిసారి సభకు హాజరు. ఆయన మాటలు విని రెగ్యులర్ గా వస్తారనుకున్న బీఆర్ఎస్ నేతలు తీరా అసెంబ్లీకి రాని గులాబీ బాస్ అధికార పక్షానికి సమాధానం చెప్పలేక ఇబ్బంది పడ్డ హరీష్. అసెంబ్లీకి రాడు, క్యాంప్ ఆఫీస్ కు పోడు, సెక్రటేరియట్ లో అధికారం ఉన్నన్ని రోజులు ఉండడు, ప్రజలకు అందుబాటులో ఉండడు, ప్రజా అవసరాలపై దృష్టి అవసరం లేదు, కేవలం నవాబ్ షా, తానీషా, ఔరంగజేబ్ ఈ విధంగా తను రాజ్యాధికారంలో రాజును, నియంతను, మోనార్కును అనుకునే పద్ధతిలో మెదిలినటువంటి కేసీఆర్ అసెంబ్లీ తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికైన తర్వాత నుంచి 8 నెలల కాలంలో ఒకే ఒక్క రోజు, అది కూడా గురువారం రోజు ఒక్కరోజు మాత్రమే అసెంబ్లీకి రావడం జరిగింది. వచ్చి గురువారం నాడు, శుక్రవారం నాడు అనుకుంటా, నాకు తెలిసి శుక్రవారం నాడు రావడం జరిగింది. వచ్చి నేను ఇక ప్రతిపక్ష హోదాలో ఉండి చీల్చుతా, చెండాడుతా, మొత్తం వీరు చేస్తున్న అవినీతి అక్రమాలపై పోరాడుతా, తెలంగాణ ప్రజల పక్షాన కొట్లాడుతా అని పెద్ద పెద్ద మాటలు చెప్పిన కేసీఆర్ గారు అయ్యో ఈయనేదో చీల్చుతా అన్నాడు, చెండాడుతా అన్నాడని తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ బాబు గారు, అదేవిధంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మంత్రివర్గము, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ఎమ్మెల్యేలు తదితర ప్రజాపాలనకు సంబంధించిన ప్రతి ఒక్కరు అసెంబ్లీకి అటెండ్ అయ్యి కేసీఆర్ చీల్చేది, చెండాడేది ఏంటిది, మేము చేసిన తప్పు లేదని అన్ని అస్త్రాలతో సిద్ధమైతే తీరా టైంకి వచ్చేసరికి కేసీఆర్ గారు శనివారం నాడు ఎక్కడా కనిపించకుండా, ఏడా వినిపించకుండా శనివారం నాడు మళ్ళీ కేసీఆర్ గారు ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో పడుకోవడం జరిగింది. అయ్యా కేసీఆర్ గారు, మీరు చీల్చుడు అవసరం లేదు, చెండాడు అవసరం లేదు, ప్రజల పక్షాన గొంతెత్తుదే సరిపోద్ది. మీరు ప్రజల పక్షాన రారు, ప్రజలకు గలవరు, ప్రజలకు సమయం ఇవ్వరు, కనీసం మీ ఎమ్మెల్యేలకు, మీ మాజీ మంత్రులకు కూడా మీరు అందుబాటులో ఉన్నారా లేరా అన్న విషయం తెలియదు. మీరు వస్తారని మీ సీట్ను ఖాళీగా అలాగే పెట్టిర్రు. మీ ఎమ్మెల్యేలందరూ మీరు వస్తారని 1000 ఆశలతో చూస్తే కనీసం మీరు చీల్చుతారో చెండాడుతారో అంటే మీరు రాకపోయేసరికి నిన్న టోటల్ గా అసెంబ్లీతో పాటు తెలంగాణ ప్రజలు కూడా టీవీలకు అతుక్కొని పోయి ఉన్నారు. తెలంగాణ ప్రజలను కూడా మీరు మోసం చేశారని మరొక మారు గుర్తు చేస్తూ, కనీసం ఆ ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో మీకోసం, ఎర్రవెల్లి గజ్వేల్ కాడ మీకోసం ఒక క్యాంప్ ఆఫీస్ కట్టడం జరిగింది, ప్రజలకు అందుబాటులో ఉంటారని. కనీసం ఆ క్యాంప్ ఆఫీస్ కాడి కన్నా మీరు రావాలని మీకు ఓట్లేసిన ప్రజలు ఎదురు చూస్తా ఉన్నారు సార్. దయచేసి మీరు కనీసం ప్రజలకు అందుబాటులో ఉండే ప్రయత్నం చేయండి. ఇకపోతే నీతి ఆయోగ్ మీటింగ్లకు విపక్షాలు దూరం. బడ్జెట్ లో విపక్షాలకు వివక్ష చూపారంటూ 8 రాష్ట్రాల సీఎంలు బాయ్కాట్. రాష్ట్రానికి నిధులు కేటాయించలేదని మీటింగ్ కు వెళ్లలేని తెలంగాణ సీఎం. తమకు అన్యాయం జరిగిందంటూ కేరళ, తమిళనాడు, కర్ణాటక సీఎంల గైర్ హాజరు. వీరి బాటలోనే పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, జార్ఖండ్ ముఖ్యమంత్రులు. వెస్ట్ బెంగాల్ సీఎం మమతా హాజరు, మైక్ కట్ చేశారని వాకౌట్. నీతి ఆయోగ్ ఏదైతే ఈ దేశంలో ఒక మంచి వ్యవస్థను ఏర్పాటు చేసి అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేసి అభివృద్ధి కారకులుగా ఉపయోగపడే మెట్లు నిర్మించాలని కేంద్రానికి రాష్ట్రాలకు మధ్య సమన్వయకర్తగా, సంధానకర్తగా, సంయుక్తకర్తగా ఏర్పరిచినటువంటి నీతి ఆయోగ్ రాష్ట్రాలకు కేంద్రాలకు మధ్య వ్యత్యాసాలను తగ్గించాలని ఒక వ్యవస్థను పెట్టారు. ఆ నీతి ఆయోగ్ కేవలం ప్రధానమంత్రి మాట్లాడే డొల్లా మాటలు వినడానికే తప్ప, కేంద్రం చెప్పే సొల్లు కబుర్లు వినడానికే తప్ప రాష్ట్రాలకు మొండి చేయి చూపిస్తుందని, నీతి ఆయోగ్ వల్ల కేంద్ర బడ్జెట్ లో
రాష్ట్రాలకు ఏదైతే గుండు సున్నాను చూపించిందో వాటికి నిరసనగా 8 రాష్ట్రాల ముఖ్యమంత్రులు నీతి ఆయోగ్కు హాజరు కాలేదు. హాజరైన మమతా బెనర్జీ గారి ఏదైతే పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి గారి మైకు వారేదో మా రాష్ట్రానికి సంబంధించిన విషయం చెప్తా అంటే వారు మైక్ కట్ చేయడం జరిగింది. నీతి ఆయోగ్ ఉంటే ఎంత, పోతే ఎంత, అయితే ఎంత అనే కాడికి వచ్చింది. నీతి ఆయోగ్ మీద నీలి నీడలు కనిపిస్తా ఉన్నాయి. నీతి ఆయోగ్ మీద నీలి నీడలు కమ్ముకున్నాయి. నీతి ఆయోగ్ కు నిబద్ధత లేకుండా పోయింది. నీతి ఆయోగ్ మీద నిజ స్వరూపం ఏందో తెలిసింది. నీతి ఆయోగ్ ఏదైతే ప్రస్తావన చేస్తుందో ఆర్థిక సంస్కరణలకు సంబంధించి రాష్ట్రాలకు కేంద్రానికి మధ్య ఉన్న సమన్వయకర్త, అది సమన్వయకర్త కాకుండా సమన్యాయం లేని కేంద్రానికి మాత్రమే ఒత్తాసు పలికే సంస్థగా నీతి ఆయోగ్ నిరుపయోగమైన వ్యవస్థగా నీతి ఆయోగ్ రెక్కలు విరిచేసినట్టుగా నీతి ఆయోగ్ వల్ల రాష్ట్ర ప్రభుత్వాలకు వచ్చే నీతి అంటూ ఏమీ లేదు అని, రాష్ట్రాలకు నిధులు రాని నీతి ఆయోగ్ అన్న విధంగా తయారైందని మరొక మారు వైనాల రాజు న్యూస్ ఛానల్ ద్వారా చెప్పడం జరుగుతూ ఉంది. ఇకపోతే ఎల్లంపల్లి పుల్ ఏ క్షణమైన గేట్లు ఎత్తే ఛాన్స్. ప్రాజెక్టుకు పైనుంచి భారీగా వరద 20 టీఎంసీలకు గాను 17 టీఎంసీలకు చేరిన నీటి నిల్వ. మిడ్ మానేరుకు ఎత్తిపోతలు షురు. నంది పంప్ హౌస్ ద్వారా 12,931 క్యూసెక్కుల విడుదల. ఓకే, ఏదైతే తెలంగాణ గత ప్రభుత్వం బీఆర్ఎస్ అన్నారం, సుందిల్ల, మేడిగడ్డ బ్యారేజీలు కట్టి తద్వారా వాటర్ను తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఇస్తానమని పెద్ద పెద్ద ప్రగల్భాలు పలికి ఏది చెయ్యకుండా తెలంగాణ ప్రజల నెత్తి మీద 1,00,000 కోట్ల అప్పు బనాయించిందని, దానికి నిలువెత్తు నిదర్శనమే మొన్న కేటీఆర్ చేసిన విహార యాత్ర అని చెప్పడం జరిగింది. దాంతో పాటుగా ఎల్లంపల్లి గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో స్వర్గీయ శ్రీపాదారావు గారి పేరు మీద మంతని ప్రాంతానికి చెందినటువంటి స్వర్గీయ శ్రీపాదారావు గారి జ్ఞాపకార్థం శ్రీపాద ఎల్లంపల్లి అనే ప్రాజెక్టును గత కాంగ్రెస్ ప్రభుత్వం నిర్మించింది. శ్రీపాద ఎల్లంపల్లి ఎడారిలో ఎండమావిలాగా ఎక్కడికక్కడ ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం హైదరాబాద్ డ్రింకింగ్ వాటర్ కు సప్లైకి సంబంధించి, అదేవిధంగా మంతని నియోజకవర్గానికి సంబంధించి మంతని, ముత్తారం, ఖమాన్పూర్, రామగిరి మండలాలకు సాగునీరు అందించే వరప్రదాయినిగా, అదేవిధంగా ఎన్టీపీసీ ఏదైతే థర్మల్ ప్రాజెక్టుకు విద్యుత్ ప్రాజెక్టుకు సంబంధించి నీటిని అందించే జల ప్రదాయినిగా, హైదరాబాద్ మెట్రో పరిసర ప్రాంతాలకు సంబంధించి తాగునీటి సరఫరా అందించే ఒక బృహత్పర పథకంగా ఆనాడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు జలయజ్ఞంలో భాగంగా తలపెట్టి, ఆనాడు ప్రభుత్వ విప్పుగా చీపు విప్పుగా ఉన్నటువంటి శ్రీధర్ బాబు గారు తదనంతర కాలంలో రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రిగా ఉండి మంతని నియోజకవర్గంలోని ప్రతి ఎకరాకు నీళ్లు అందించాలన్న లక్ష్యంతో రూపొందించినటువంటి గొప్ప ప్రాజెక్ట్ శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్ట్. శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి 20 టీఎంసీల నీటి నుంచి 2 టీఎంసీల నీటిని స్థానిక అవసరాలైనటువంటి మంతని, కమాన్పూర్, రామగిరి, ముత్తారం మండలాలకు సాగునీటిని అందించి, అదేవిధంగా 5 టీఎంసీల నీటిని ఏదైతే ఎన్టీపీసీ థర్మల్ ప్రాజెక్టుకు సంబంధించి నీటి సరఫరా, గోదావరికని మెట్రో, గోదావరికని నగర వాసులకు సంబంధించిన తాగునీటి సరఫరా, అదేవిధంగా హైదరాబాద్ పరిసర ప్రాంతాలకు కూడా తాగునీటి అవసరకు పైప్ లైన్ దృష్ట్యా వేసి చేసినటువంటి ఎల్లంపల్లి ప్రాజెక్టు జలకలతో సంతరించుకుంది. ఎల్లంపల్లి ప్రాజెక్టులో 20 టీఎంసీల నీటికి గాను నిల్వకు గాను ఇప్పుడు 17 టీఎంసీల నీటి నిల్వ ఉన్నందున దాని నుండి నంది మేడారం అంతే కదా, ఓకే, నంది పంప్ హౌస్ ద్వారా మిడ్మానేరుకు ఏదైతే సిరిసిల్ల జిల్లాకు ఆనుకొని ఉన్న మిడ్మానేరుకు 12,000 దాదాపుగా 13,000 క్యూసెక్కుల నీటిని మిడ్మానేరుకు తరలిస్తా ఉన్నారు. ఏదైతే కడెం ఎల్లంపల్లి అనుసంధానంగా ఉన్నటువంటి ఈ ప్రాంతానికి సంబంధించి నీటి నిల్వ ప్రాంతం ఎక్కువగా ఉన్నందున 20 టీఎంసీలో 17 టీఎంసీలు దాదాపుగా బరాజ్ నిండుకు వచ్చినందున ఈ నీటిని మిడ్మానేరుకు తరలించి మిడ్మానేరు నుంచి లోయర్ మానేరుకు, లోయర్ మానేరు నుంచి మిగతా ప్రాంతాలకు తరలించే అవకాశం ఉన్నందున ఎల్లంపల్లిలో వరద ఫ్లోను కిందికి వదలకుండా ఎన్ని క్యూసెక్కుల వరద అయితే ఎల్లంపల్లికి వస్తుందో సేమ్ స్థాయిలో అదే స్థాయిలో వరద ఫ్లోను మిడ్మానేరుకు తరలించి ఆ తర్వాత ఎల్ఎండికి తరలించి ఎల్లంపల్లి తెలంగాణ వరప్రదాయిని అని మరొకసారి రుజువు చేసే కార్యక్రమం జరుగుతూ ఉంది. ఎక్కడ నుంచి ఎత్తిపోతలు లేకుండా సహజ సిద్ధమైన వరదను ఒడిసిపట్టే కార్యక్రమం అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది. దాని వల్లనే ఈ రోజు తెలంగాణ ప్రాంతంలో నీటి నిల్వలు, తెలంగాణ రైతాంగ సోదరులకు నీటి వనరుల జాడ కనిపిస్తుందని ఎల్లంపల్లిపై ఏదైతే వెలుగు దినపత్రికలో
కథనం వేయడం జరిగింది. అదేవిధంగా దివ్యాంగులకు ఉపయోగకరమని ఆసరా పెన్షన్ పెట్టి, వృద్ధులకు ఉపయోగకరమని ఆసరా పెన్షన్ పెట్టిన గత ప్రభుత్వ హయాంలో దాదాపుగా 5 నుండి 6 వేల మంది ఉద్యోగస్తులు ఆసరా పెన్షన్ వాడుకున్నారు. వారంతా టిఆర్ఎస్ అనుబంధ సంస్థలు, టిఆర్ఎస్ కు సంబంధించిన నాయకులుగా పేర్కొంటారు. అసెంబ్లీలో బీఆర్ఎస్ హయాంలో కార్పొరేషన్ చైర్మన్ కు పెన్షన్ 6 ఏళ్లు పెన్షన్ తీసుకున్న దివ్యాంగుల కార్పొరేషన్ మాజీ చైర్మన్ వాసుదేవరెడ్డి తప్పుడు వివరాలతో ఆసరా పథకంలో నమోదు అన్న ప్రభుత్వ ఉద్యోగి అయినప్పటికీ తండ్రికి పెన్షన్. అధికారుల పరిశీలనలో అక్రమాలు వెలుగులోకి. పెన్షన్ తీసుకున్నది వాస్తవమే. కేతిరెడ్డి వాసుదేవరెడ్డి దివ్యాంగుల కోటల్లో పెన్షన్ తీసుకున్నది నిజమే. ఈ 4 ఏళ్లలో 20 సార్లు నేనే వేలిముద్రలు వేస్తే పోస్ట్ ఆఫీస్ సిబ్బంది ఆయనకు పెన్షన్ డబ్బులు అందజేశారు. అధికారుల ఆదేశాలతో విచారణ జరుపుతున్నాం. కల్పన పంచాయతీ కార్యదర్శి గొర్లవీడు అందజేసింది నేనే. వాసుదేవరెడ్డి 6 ఏళ్లుగా ప్రతి నెల దివ్యాంగుల పెన్షన్ తీసుకుంటున్నారు. ఆయన ఊళ్ళోకి వచ్చినప్పుడు వేలిముద్రలు వేసి పెన్షన్ తీసుకుంటున్నారు. ఊళ్ళోకి రానప్పుడు సెక్రటరీ వేలిముద్రలు వేస్తే ఆ డబ్బు నేనే వారి కుటుంబ సభ్యులకు అందజేశాను. బీఆర్ఎస్ హయాంలో 6 సంవత్సరాలు ఏదైతే దివ్యాంగుల కార్పొరేషన్ చైర్మన్ 2 లక్షల జీతం నెలకు తీసుకునే వ్యక్తి కూడా, బీఆర్ఎస్ అనుబంధ కార్పొరేషన్ చైర్మన్ గా ఉన్న వ్యక్తి కూడా నెలకు 4,000 రూపాయల పెన్షన్ తీసుకున్నాడంటే బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో ఏ విధమైన అన్యాయం జరిగింది? నిజమైన అర్హులు ఎక్కడికి వెళ్ళారు? దాదాపుగా 5,000 మంది ఏదైతే ప్రభుత్వానికి అనుసంధానంగా ఉన్నటువంటి, ప్రభుత్వ ఉద్యోగులకు అనుసంధానంగా ఉన్నటువంటి వాళ్ళు పెన్షన్ తీసుకున్నారంటే నిజమైన లబ్ధిదారుల కోసం కొట్లాడాల్సిన అవసరం ఉంది. నిజమైన అర్హులకు పెన్షన్ ఇవ్వాలన్న ఉద్దేశంతో ప్రజాప్రభుత్వం పనిచేస్తుందని మంత్రి సీతక్క చెప్పడం జరిగింది. ఓల్డ్ సిటీకి మెట్రోలో వచ్చి ఓట్లు అడుగుతాం. కేంద్రం నిధులు ఇచ్చినా ఇవ్వకపోయినా 2029 కల్లా పూర్తి చేస్తాం. సీఎం రేవంత్. కొడంగల్ నుంచి కాంగ్రెస్ బీఫామ్ పై అక్బరుద్దీన్ పోటీ చేస్తే గెలిపించే బాధ్యత నాది. డిప్యూటీ సీఎం ను చేసి పక్కన కూర్చోబెట్టుకుంటానని ఆమె. అసెంబ్లీలో రేవంత్ అక్బరుద్దీన్ మధ్య ఆసక్తికర సంభాషణ. మా దోస్తానో ఎట్లుంటుందో చూడు అని రేవంత్ రెడ్డి చెప్పాడు. అక్బర్ ను కాంగ్రెస్ నుంచి గెలిపిస్తే డిప్యూటీ సీఎం పదవి ఇస్తానని రేవంత్ రెడ్డి చెప్పారు. అక్బరుద్దీన్ మధ్య ఆసక్తికర సంభాషణ జరిగినప్పటికీ అక్బరుద్దీన్ కు మా పార్టీలో నాకు స్వేచ్ఛ ఉంది, నేను కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఏం లేదు అని చెప్పి అక్బరుద్దీన్ చెప్పారు. కేంద్ర ప్రభుత్వం మెట్రోకు ఏదైతే నిధులు ఇచ్చినా ఇయ్యకపోయినా ముస్లిం సోదరులకు కానీ, హైదరాబాద్ మెట్రో సిటీకి కానీ, పాత బస్తీ అంటే పాత బస్తీ కాదు, హైదరాబాద్ పాత బస్తీ అంటే హైదరాబాద్ పురాణా బస్తీ అని, హైదరాబాద్ అని పాత బస్తీ అంటే హైదరాబాద్ ను నిజ రూపకల్పన చేసినటువంటి బస్తీగా మార్చే బాధ్యత మేము తీసుకుంటాం, కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. దీనికి కేంద్రం సపోర్ట్ చేసినా చేయకపోయినా గత 10 సంవత్సరాల నుంచి మెట్రో ప్రణాళికలు వేస్తా ఉన్నామని చెప్పి ముస్లిం సోదరులే కానీ, పాత బస్తీ వాసులనే కానీ, చాంద్రాయణ గుట్టకు సంబంధించిన వాసులనే కానీ మోసం చేశారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఒక మాట అన్నదంటే ఆ మాట ప్రకారం నిలబడుతుంది. పాత బస్తీలో మెట్రో హంగులు తీసుకొస్తాం, పాత బస్తీకి మెట్రోలో వెళ్ళి ఓట్లు అడుగుతామని ఘంటాపదంగా సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం జరుగుతాం. ఏజెన్సీపై నిఘా, గ్రామాల్లో పోలీసుల తనిఖీలు. రేపటి నుంచి మావోయిస్టు అమరుల సంస్మరణ వారోత్సవాలు. గంగారం మండలంలో విస్తృతంగా వాహనాల తనిఖీ చేస్తున్న పోలీసులు. మహబాద్, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల సరిహద్దుల్లో విస్తృతంగా కూంబింగ్. ఆందోళనకు గురవుతున్న గిరిజనులకు అవగాహన కల్పిస్తున్న పోలీసులు. ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్ ఆదేశాలతో ఏజెన్సీ ఏరియాలో విశాఖ పోలీసులు తనిఖీలు నిర్వహించడంతో పాటు మావోయిస్టులకు, గిరిజనులకు ఆశ్రయం కల్పించకుండా అవగాహన కల్పిస్తా ఉన్నారు. యువతకు క్రికెట్ కిట్లు పంచడం, వైద్య శిబిరాలు ఏర్పాటు చేయడం, గిరిజన ప్రాంతాల్లో తమ నెట్వర్క్ ను పెంచుకుంటున్నారు. కొత్త వ్యక్తులు గ్రామాల్లోకి వస్తే సమాచారం అందించాలని కోరుతున్నారు. మావోయిస్టుల మాటలు నమ్మి ప్రభుత్వ వ్యతిరేక విధానాలకు మద్దతు పలకడంతో కలిగే నష్టాలను ప్రజలకు వివరిస్తున్నారు. ఎన్కౌంటర్ తో మరింత అప్రత. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మహబాద్ జిల్లా అటవీ ప్రాంతంలో దామరతోగు అడవిలో జరిగిన ఎన్కౌంటర్ లో మావోయిస్ట్ యాక్షన్ టీం మెంబర్ నల్లమూరి అశోక్ అలియాస్ విజేందర్ మృతి చెందాడు. దీంతో మహబాద్ జిల్లా పోలీసులు అప్రమత్తమయ్యారు. ఏదైతే వారోత్సవాల సందర్భంగా ఆగస్టు 3 వరకు మావోయిస్టుల సంస్మరణ వారోత్సవాల సందర్భంగా ఎటువంటి కార్యక్రమాలు జరగకుండా ఏజెన్సీ బల్లలపై పోలీసులు నిఘాను పెంచారు. ఏదైతే రేపటి నుంచి ఆగస్టు 3వ తారీఖు వరకు మావోయిస్టు సంస్మరణ వారోత్సవాలు జరగనున్నందున గిరిజన ఏజెన్సీ ప్రాంతాలకు సంబంధించి పోలీసులు బాట పట్టారు. వారికి సంబంధించి గిరిజన ప్రాంతాల్లో, ఏజెన్సీ ప్రాంతాల్లో మావోయిస్టులకు షెల్టర్ ఇవ్వకూడదని, మావోయిస్టులు ఈ రాష్ట్ర ప్రగతికి ఆటంకాలు కలిగిస్తున్నారని గిరిజనులతో మమేకమయ్యే ప్రయత్నం చేస్తా ఉన్నారు.
కానీ పోలీస్ సోదరులకు, మావోయిస్టులకు ఈ దేశంలో రాష్ట్రంలో మావోయిస్టు పెరగడానికి కారణం ఎక్కడైతే హింస చెలరేగి, ఎక్కడైతే చిన్న స్థాయి మధ్యస్థాయి కుటుంబాలపై దౌర్జన్యాలు జరుగుతున్నాయో సత్వర న్యాయం అందించలేకపోవడం వల్లనే, ఎక్కడైతే చిన్న స్థాయి వ్యక్తి సత్వర న్యాయాన్ని కోరుకున్నప్పుడు అందించలేకపోవడం వల్లనే నక్సలిజం, మావోయిస్టు అనే పదం పుట్టుక వస్తుంది. దాదాపుగా తెలంగాణ రాష్ట్రంలో అటువంటి పరిస్థితి పూర్తి స్థాయిలో లేకపోయినప్పటికీ ఏదైతే టాప్ టు బాటం పోలీస్ వ్యవస్థ కూడా ఫ్రెండ్లీ పోలీసింగ్ను పూర్తి స్థాయిలో పటిష్టం చేస్తే మావోయిస్ట్ అన్న పదం తెలంగాణ రాష్ట్రంలో ఉండకపోవచ్చునని అభిప్రాయం తెలుపుతున్నారు. లోకల్ పై ఫోకస్ ఆగస్టులో అంటూ ఇటీవల సీఎం కామెంట్. సాధ్యాసాధ్యాలపై అధికారుల కసరత్తు. టైం షెడ్యూల్ పై సర్కారు మల్లగుల్లాలు. బీసీ జనాభా లెక్కించిన తర్వాతే డిసిజన్. ఈసీ నుంచి ఫైనల్ కాని ఓటర్ లిస్టు. ముందు పంచాయతీనా లేక ఎంపీడీసీ జెడ్పీడీసీ ఎన్నికల? ప్రభుత్వ అధికార వర్గాల్లో జోరుగా చర్చ. అదేవిధంగా స్థానిక సంస్థలపై సర్కార్ ఫోకస్ పెట్టింది. ఆగస్టు చివరి వారంలో ఎలక్షన్ నిర్వహించాలని ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి సూత్రప్రాయంగా చెప్పారు. అందుకు అనుగుణంగా ప్రక్రియ మొదలు పెట్టాలని అధికారులను ఆదేశించారు. అయినా ఎలక్షన్ నిర్వహణపై సర్కార్ మల్లగుల్లాలు పడుతుంది. పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ ఎప్పుడు విడుదల చేయాలనే దానిపై అధికార వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతుంది. ఆగస్టు చివరి వారంలో ఇస్తే ఎలా ఉంటుంది, దానికయ్యే సాధ్యాలపై ఇప్పటికే అధికారులు స్టడీ చేస్తున్నారు. మరోవైపు ముందుగా సర్పంచ్ ఎన్నికలు నిర్వహించాలా లేక ఎంపీడీసీ జెడ్పీడీసీ ఎలక్షన్లు నిర్వహించాలనే విషయంపై ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టుగా టాక్. లోకల్ ఎన్నికలపై, స్థానిక సంస్థల ఎన్నికలపై ప్రభుత్వం చేస్తున్న హడావుడి, ఏదైతే గ్రామాల్లో ఉన్న నాయకులు ఆలోచన చేస్తున్న విధానము, అసలు లోకల్ ఎన్నికలు చేయాలంటే దాని ముందున్న ప్రాసెస్ పై మనకున్న సమాచారాన్ని మీతో షేర్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఓకే, ఇకపోతే లోకల్ ఎలక్షన్స్. ఓకే, లోకల్ ఎలక్షన్ కు సంబంధించి మొదటగా టైం షెడ్యూల్ తీసుకోవాలి. టైం షెడ్యూల్కి వచ్చేసి నోటిఫికేషన్ ఇస్తే, ఒకవేళ మనం నోటిఫికేషన్ ఇవ్వాలి అనుకుంటే సరాసరి 30 రోజుల సమయం ఉండాల్సిందే. 30 రోజుల వ్యవధి నోటిఫికేషన్, ఎలక్షన్ కు సంబంధించిన స్థానిక సంస్థలకు సంబంధించిన నోటిఫికేషన్ ఇవ్వాల్సిందే. ఇంకా ఇందులో ప్రధాన సమస్య వచ్చేసి రిజిస్ట్రేషన్. బీసీ, ఎస్సీ, ఓసీ రిజర్వేషన్స్ ఏవైతే ఉన్నాయో రిజర్వేషన్స్, ఇకపోతే బీసీ ఓటర్ ప్రక్రియ చేయాలి. మనం బీసీలకు ఓటర్ ఏదైతే రిజర్వేషన్ కల్పిస్తామో ఓటర్ ప్రక్రియ చేయాల్సిందే. ఇదో ప్రధాన ఘట్టం. ఇకపోతే సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ నుంచి ఓటర్ కు సంబంధించిన ఓటర్ జాబితాను తీసుకోవాలి. సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ నుంచి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ఓటర్ జాబితా తీసుకోవాల్సిందే. దీనికి సంబంధించి ఇవారకే అప్లికేషన్ చేసి ఉంచాలి. సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ కు మేము స్థానిక సంస్థలకు పోదాం అనుకుంటున్నాం, మీరు ఫైనల్ చేసిన ఓటర్ జాబితాను ఇవ్వాలని ఆల్రెడీ అప్లై చేసి ఉండాలి. నాకు తెలిసి ఇది ఆల్రెడీ అప్లై అయింది. ఇకపోతే తెలంగాణ నుంచి స్టేట్ ఈసీ ఏదైతే ఉందో సెంట్రల్ సిఈసి ఇచ్చిన ఓటర్ లిస్టును వార్డు వైజ్ గా విభజన చేయాలి. వార్డు వైజ్ గా విభజన చేసిన తర్వాత దీనికి సంబంధించి ప్రతి ఇంటికి తిరిగి బీసీ గణన చేయాల్సిందే.
ఓటర్ లిస్టును ఫైనల్ చేసిన తర్వాత ఇదంతా ఇది పూర్తి ప్రక్రియ అయిన తర్వాత బీసీ కమిషన్ ఏదైతే ఉందో కమిషన్కు తెలంగాణ ప్రభుత్వం సిఫారసు చేయాలి. అప్పుడు బీసీ కమిషన్ ఏదైతే రిజర్వేషన్ ప్రక్రియకు సంబంధించి సూచనలు చేస్తుందో వాటిని అన్నింటినీ పరిగణలోకి తీసుకోవాలి. ఆ తర్వాత ఏదైతే రిజర్వేషన్ అప్లై చేయాలి. ఇదంతా ఒక తతంగం. ఇకపోతే స్థానిక సంస్థలకు వచ్చేసి ఎంపీటీసీ జెడ్పీటీసీల పాలనకు ముందు ఇవ్వాలన్నా, సర్పంచ్ వార్డు మెంబర్ల పాలనకు ముందు నోటిఫికేషన్ ఇవ్వాలా అనేది మరొక ప్రక్రియ. అది ఇంకో ప్రక్రియ. సర్పంచ్ ఆ జెడ్పీటీసీ రెండిట్లలో ఏది ముందు, ఇదొక ప్రక్రియ. ఒకవేళ జెడ్పీటీసీకి గనక వెళితే మరి 6 నెలల కాల పరిమితి అయిపోయింది కదా సర్పంచ్ది. మరి అప్పుడు సర్పంచ్ల పాలనకు ఇబ్బంది అవుతుంది కదా, వాళ్ళు జనాల్లో వ్యతిరేకత వస్తుంది కదా అని ఇది. ఇకపోతే సర్పంచ్లకే ముందు పోదాం అనుకోండి, జెడ్పీటీసీ పాలనకు మళ్ళీ స్పెషల్ ఆఫీసర్ పెట్టాల్సి వస్తుంది కదా. ఆ రకంగా చూసుకున్నా కానీ మళ్ళీ కేంద్ర ప్రభుత్వ నిధులు రావు. కాబట్టి సర్పంచ్ నోటిఫికేషన్ ఇస్తూ వారం 15 రోజులలో పూర్తి స్థాయిలో కంప్లీట్ చేస్తూ వెంటనే జెడ్పీటీసీలకు సంబంధించిన నోటిఫికేషన్ ఇవ్వాల్సి వస్తుంది. ఇది తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ఎన్నికల కమిషన్ గ్రామ పంచాయతీలకు సంబంధించిన ఎలక్షన్ నోటిఫికేషన్ ఇవ్వాల్సిన వ్యవస్థ ఇదంతా. ఇక ఇప్పుడు ఇదివరకు మనం మాట్లాడుకున్నట్టు ఆగస్టులో అంటూ ఇటీవల సీఎం కామెంట్ చేశారు, లోకల్ పై ఫోకస్. అంటే ఈ వ్యవస్థ పాలనాపరమైన తతంగం అంతా పూర్తి చేయాలంటే దాదాపుగా 2 నెలల సమయం పడుతుంది. కాబట్టి ఇంకా నిర్ణయమే తీసుకోలేదు. ఇంకా సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ కు ఫైనల్ ఓటర్ లిస్టు అడగలేదు. ఓటర్ లిస్టు రావాలి, దాన్ని అప్రూవల్ చేయాలి, బీసీ కమిషన్ పంపాలి, సిఫారసు చేయాలి, ఇంటింటి సర్వే చేయాలి, వార్డుల విభజన చేయాలి, దానికి సంబంధించి బీసీ కమిషన్ కు పంపాలి, తర్వాత ప్రభుత్వం ఆలోచన చేయాలి, ముందుగా ఏ వ్యవస్థ అనేది చేయాలి. మీరు స్థానిక సంస్థల ఎన్నికలను ప్రక్రియ మొదలు పెట్టకుండా పల్లెల్లో అభివృద్ధి జరగాలంటే ఎట్టి పరిస్థితిలో జరగని పరిస్థితి. అధికారులు మాత్రమే స్పెషల్ ఆఫీసర్ల పాలన చేస్తూ ఆ పల్లెలు పట్టుసీమల్లా మారుతాయంటే అది కుదరని పరిస్థితి. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఆలోచన చేస్తుందో స్థానిక సంస్థలకు సంబంధించి ఆ ప్రక్రియను వేగవంతం చేయాలని వైనాల రాజు న్యూస్ ఛానల్ ద్వారా కోరడమైంది. లోకల్ న్యూస్కి స్వాగతం. నిన్న ఏదైతే అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాలపై ఏదైతే రాష్ట్ర శాంతి భద్రతల గురించి హరీష్ రావు చేసిన కామెంట్కి మంథని నియోజకవర్గానికి సంబంధించిన రాష్ట్ర ఐటీ శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రులు వాడి వేడిగా హరీష్ రావు గారికి కౌంటర్ ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి మనం విజువల్స్ ను ఇప్పుడు ప్రత్యక్షంగా చూడవచ్చును. అందులో సంబంధించి విజువల్ కి వచ్చేసరికి హరీష్ రావు గారిని కొడతా ఉన్నారు. నడి రోడ్డు మీద మిట్ట మధ్యాహ్నం 2 అడ్వకేట్లని చంపి వారిపైన ఏ కేసు ఏ చర్య తీసుకోకుండా వారు నాయనాలు మాట్లాడతామంటే నిజంగా ఇంతకుముందు మా వెంకయ్య గారు చెప్పినట్టు దయ్యాలు వేదాలు కలిగినట్టుగా ఉంది అధ్యక్ష. అసెంబ్లీలో లా అండ్ ఆర్డర్ సమస్యపై శ్రీధర్ బాబు గారు తన సహజ సిద్ధానికి వ్యతిరేకంగా ఈరోజు గత పాలనలో జరిగిన రౌడీయిజం మారణ హోమంపై బాధతో టోటల్ హౌస్ అసెంబ్లీకి మొత్తం వివరించిన సందర్భం ఇది. అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారికి మరొక మారు విన్నపం చేస్తా ఉన్నాం. కలెక్టర్ గారు, మీరు వచ్చిన తర్వాత పాలనలో సుదీర్ఘ మార్పులు తీసుకొచ్చారు. అత్యంత స్పీడ్గా వ్యవస్థను సరళీకృతం చేసి ప్రజలకు అందుబాటులో ఉండే ప్రయత్నం చేస్తా ఉన్నారు. కానీ అందుకు సంబంధించి కమాన్పూర్ మండల తహసీల్దార్ ఆఫీసులో కమాన్పూర్ మండలానికి సంబంధించిన 2 ఆర్ఐలు ఉంటే ఒక ఆర్ఐ మీ దగ్గరనే డిప్యూటేషన్ గా పనిచేస్తున్నారు.
డిప్యూటీ తహసీల్దార్ ఉంటే అతను డిప్యుటేషన్ మీద మీ వద్దే పనిచేస్తా ఉన్నారు. కమాన్పూర్ మండలంలోని 2 సీనియర్ అసిస్టెంట్లు ఉంటే 2 మీ దగ్గరనే పనిచేస్తా ఉన్నారు. రెవెన్యూ సిబ్బంది మీద ఇబ్బంది పడతా ఉంది. ముత్తారంకు మీరెళ్ళి చెక్ చేశారు, రామగిరికి అసిస్టెంట్ కలెక్టర్ గారు వచ్చి చూశారు. కమాన్పూర్ మండల తహసీల్దార్ కార్యాలయంలో అధికారులేమి కొట్టుమిట్టాడుతా ఉన్నది. దయచేసి దానిపై దృష్టి సారించండి సార్. ఇక రెండో విషయం, మంతని నియోజకవర్గానికి సంబంధించి పెద్ద ఎత్తులో అభివృద్ధి నిధులు గౌరవ శ్రీధర్ బాబు గారు తీసుకొస్తా ఉన్నారు. దానికి సంబంధించి పిఆర్ పంచాయతీరాజ్ శాఖలో ఇప్పటికి కూడా అధికారులేమి కొట్టుమిట్టాడుతా ఉంది. పంచాయతీరాజ్ శాఖ మంతని డివిజన్ కు సంబంధించి పూర్తి స్థాయిలో సిబ్బందిని నియమించాలని కోరుతా ఉన్నాం. అదే విధంగా ఏదైతే ఈజీఎస్ కు సంబంధించి ఎన్ఆర్ఈజీఎస్ కు సంబంధించి గత 33 జిల్లాలకు సంబంధించి పలు దఫాలుగా ఖాళీలకు సంబంధించి ఏదైతే ఎన్ఆర్ఈజీఎస్ కంప్యూటర్ ఆపరేటర్లు కానీ, డిపిఆర్లు కానీ, ఏపీఓలు కానీ ట్రాన్స్ఫర్లు జరిగారు. కానీ పెద్దపల్లి జిల్లాకు సంబంధించిన ఏదైతే 13 మండలాల్లో ఉన్నటువంటి ఏపీఓలు, కంప్యూటర్ ఆపరేటర్లు, ఏపీఎంలు ఇంతవరకు గడిచిన 10 సంవత్సరాల నుంచి ఒకే కాడ ఉండడం జరుగుతుంది. వారి ట్రాన్స్ఫర్లపై కూడా మీరు దృష్టి పెట్టి సత్వరం న్యాయం చేయాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా పెద్దపల్లి మంతనికి ప్రధాన రహదారిగా ఉన్నటువంటి పెద్దపల్లి బ్రిడ్జి వద్ద, రైల్వే బ్రిడ్జి వద్ద సిగ్నల్ పాయింట్ వ్యవస్థను తప్పకుండా ఏర్పరచాలని ప్రతి ఒక్కరు కోరుతా ఉన్నారు సార్. దయచేసి ఈ 4 ప్రధాన సమస్యలను తప్పకుండా మీరు నోటిఫై చేసి తీర్చాల్సిందిగా లోకల్ న్యూస్ ఛానల్ ద్వారా మేము కోరుతా ఉన్నాం సార్.